నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మెగా9 భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. నిత్యం కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాం. తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. సరే, తెలిసి చేసే వాటికైతే భగవంతుడే క్షమించాలి. తెలియక కూడా తప్పులు చేస్తే మరి ఏమిటి దానికి పరిష్కారం? ఈ కార్యక్రమం ద్వారా ఇక అలాంటి తప్పులకి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న సదుద్దేశంతోనే నిత్యం చేసే కొన్ని పొరపాట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని బిగించేద్దాం. అందులో మొదటి ప్రశ్నగా చాలామంది చేసే ఒక పొరపాటు గురించి మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రఘుప్రియ గారు, ముందుగా మీకు నమస్కారం. మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో ప్రతిదీ చాలా వరకు విజయవంతంగా నడుస్తూనే ఉంది. మెగా9 మనం బిగించేసిన దగ్గర నుంచి కాంబినేషన్లో చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. అన్నిటినీ కూడా అలా ముందుకు వెళ్తున్నాం, కానీ బ్యాక్ స్టెప్ ఇంతవరకు పడలేదు. భగవంతుడు పడకూడదు. కాబట్టి యాక్చువల్గా ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే, నిత్యం మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. తెలిసి చేస్తే అది క్షమించలేము, అది భగవంతుడే చూసుకోవాలి. ఇంకా దానికి ఏమీ పరిష్కార మార్గం అని లేదు. కానీ తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా నేను మీకు ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందే చెప్పాను గోర్ల సంగతి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే, ఈ గోర్లు అనేవి నేను అసలు పట్టించుకోను. లైక్ చాలామంది అనుకుంటారు ప్యాషన్గా పెంచుతారు అని అనుకుంటూ ఉంటారు. బట్ నేను అసలు ప్యాషన్కి పెంచను. కొన్నిటి మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. అంటే నా వరకు నేను పర్సనల్గా ఏమిటి అంటే, నాకు డ్రెస్ కాన్షియస్ ఉంటుంది. మనం ఒక షూట్కి వస్తుంటే ఏం డ్రెస్సెస్ వేసాము, లాస్ట్ పండగలప్పుడు ఏం వేసాము, ఇప్పుడు ఏం వేసుకోవాలి, ఈ ఆలోచన ఉంటుంది తప్ప గోర్లు తీయాలి, గోర్లు పర్టికులర్గా తీయాలి, ఇవి ఏది ఉండదు. అసలు గోర్లు పెంచటం వలన ఏదైనా లాభాలు ఉంటాయా? అనుకోకుండా పెంచటం వలన ఏదైనా లాభాలు జరిగే అవకాశం ఉంటుందా? గోర్ల వలన కూడా లాభాలు ఉంటాయా? ఈ విషయాలు ఇప్పుడు మీరు చెప్పాలి. తప్పకుండా. గోరు అనేది మన శరీర భాగంలో ఒక రకమైన ప్రక్రియ. అది మనకి పెరుగుతూనే ఉంటుంది. జుట్టు ఒకటి, గోర్లు ఒకటి, మన ప్రమేయం లేకుండానే పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ గోర్లు అనేది శుక్రగ్రహానికి సంబంధించి, అంటే ఇక్కడ మనము 3 రకాలుగా చెప్పుకుందాం. ప్రప్రథమంగా ఆస్ట్రాలజీ పరంగా చెప్పుకుందాం. అయితే ఈ గోరుని సూచించేది అంటే మన శరీర భాగంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాడీ పార్ట్స్ని అధిపతి అయి ఉంటారనమాట. అయితే అలా ఈ క్రమంలో గోళ్ళకి శుక్రుడు అధిపతి అనమాట. అదే ఇంకా ఆరోగ్యపరంగా ఒక రకంగా చెప్పుకున్నట్టయితే, ఆధ్యాత్మిక పరంగా అసలు ఇన్ని పరాలుగా చెప్పుకోవడానికి అసలు గోళ్ళ చరిత్ర తెలుసుకోవాలి కదా. మీరు అన్నారు శుక్రుడు అనేది యూజ్ చేశాడు. ఏ రకంగా శుక్రుడు దీనికి ఇంపాక్ట్ చూపిస్తాడు, ఆ విషయాలు చెప్పండి. శుక్రుడు అందానికి ప్రతీక కదా. ఓకే. సో మనకి గోళ్ళు పెంచుకుంటే అందంగా కనబడుతుంది ఒక రకంగా. అంటే మనకి అన్నిట్లో ఇప్పుడు నవేడేస్ గోళ్ళకి కూడా ఒక క్లినిక్లు వచ్చేసాయి. గోళ్ళకి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ క్లినిక్లు వచ్చినాయి. అంటే గోళ్ళు అనేది మన శరీర భాగంలో ఒకటైతే, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. గోళ్ళని కొరికేస్తూ ఉంటారు, పని చేస్తూ కొరుక్కుంటారు, టెన్షన్ వస్తే కొరుకుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా ఆ గోళ్ళని మొదల కన్నా ముందుగా కొరికేస్తుంటారు, పైకి కూడా రానివ్వరు, చాలా ఇదిగా కొరుకుతారు. అంటే వాళ్ళలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే అలా కొరుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది. అవునా? అలా అనిపిస్తుంటుంది. అందరూ కొరకలేరు మళ్ళా. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, టెన్షన్స్లో ఉన్నప్పుడు మనకి చేతికి అందుబాటులో ఉండేవి పాపం ఇవే గోర్లే. వాటిని ఆహార పదార్థాలు గోర్లు చాలా మందికి, నాకు కాదు, పెంచడం వరకే నా వంతు. నేను ఎప్పుడు నోట్లో పెట్టుకోవడం అలా చేయాలి. అది అందరూ చేయలేరు మళ్ళా. కొంతమందికి ఏముంటుంది, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే. అయితే ఈ గోళ్ళు కొరకడము అనేది ఒక రకమైన మానియాగా కూడా చెప్పొచ్చు, అలవాటు చెప్పొచ్చు. అయితే ఇవి ఎక్కడ తీయాలి, కొరకడాలు పక్కన పెడితే ఇవి ఎక్కడ తీయాలి, ఏ వారంలో తీయాలి, ఎక్కడ తీస్తే తప్పు అనేవి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు గోళ్ళు అనేవి మనకి అంతలా పెంచుకోలేం కాబట్టి, అఘోరాల్లాగాను సన్యాసుల్లాగా అంతంత పెంచలేం కాబట్టి కొంతవరకు ఎరగకుండా ఉన్నంత వరకు పెంచుకోవడం లాభమే అంటారా? పెంచుకోవడం ఒక అందుకు లాభమే. శుక్రుడు పవర్ ఎక్కువ ఉంటుంది అందులో, అయితే బాగా కలిసి వస్తుంది. అయితే దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి.
పొరపాటున మనం ఎక్కువ మొహానికి యూజ్ చేస్తుంటాం, మొహం కడుక్కునేటప్పుడు గీసుకోవడం వల్ల ఇబ్బందులు సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో గోళ్లలో చాలా రకాల డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. అంటే బ్యాక్టీరియా ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అడ్డమైన చెత్త చెదారం అంతా అందులోకి చేరి ఉంటుంది. బికాజ్ ఇట్స్ స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. సో దీన్ని తీసివేయడమే, ఎప్పటికప్పుడు తీసివేయడమే పద్ధతి. కొంతవరకు పెంచుకోవచ్చు. అయితే ఎప్పుడు తీయాలి, ఎక్కడ తీయాలి అంటే కనుక దీనికి కూడా మనకి శాస్త్రపరంగా కొన్ని వారాలు చెప్పారు. మంగళవారం తీయరాదు, శుక్రవారం తీయకూడదు, గురువారం తీయకూడదు. ఓకే, ఏ వారాలు తీయకూడదు ఇవి మరి ఎప్పుడప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు ఇంకా మిగిలిన వాటి తీసుకోవచ్చు. ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఆదివారం రోజు ఈ గోళ్లను తీసే కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఎక్కడ కూర్చొని తీయాలి? తప్పకుండా శనివారం, ఆదివారం కుదరలేనప్పుడు శనివారం పెట్టుకుంటాను. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఎక్కడ కూర్చొని అంటే చాలా మంది అండి, నేను కూడా అబ్జర్వ్ చేశాను, ముఖ్యంగా ఈ తరం పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినటంతో పాటుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని గోర్లను కూడా తీసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బిజీ లైఫ్లో, తప్పు పట్టడం అని కాదు కానీ వాళ్ళ బిజీ లైఫ్లో మంచం మీద కూర్చొని గోళ్ళని తీసేయడం, మొబైల్ మాట్లాడుతూ టక్ గోళ్ళని నెయిల్ కట్టర్తో తీసేయడం చేస్తూ ఉంటారు. అద్దం ముందు నిలబడి ఇలా మనం వేసుకుంటుంటే ఇదేదో బాగాలేదే అని కూడా అక్కడ కూడా గోర్లను తీస్తూ ఉంటారు. అసలు ఎక్కడ తీస్తే బెటర్, ఎక్కడ కూర్చొని గోర్లను తీయాలి? అయితే మంచం మీద కూర్చొని తీయద్దు, కిచెన్లో అంటే వంటగదిలో తీయకూడదు, తర్వాత బెడ్రూమ్లో తీయకూడదు. కిచెన్లో తీస్తే ఏమిటి అంటే అక్కడ దగ్గరలోనే అన్ని పదార్థాలు ఉంటాయి, లేదా చేస్తూ ఇలా కొరికేస్తుంటారు. ఆ కిచెన్లో తీసింది అక్కడే వదిలేస్తారు. కిచెన్లో తీయడం అనారోగ్య సూచన ఒకటైతే కనుక, గ్రహపరంగా చూసినట్టయితే కనుక శని ఆవహిస్తాడు, అలక్ష్మి ఆవహిస్తుంది, అంటే దరిద్ర దేవత వస్తుంది. కిచెన్లో నిషిద్ధం. కిచెన్ అనేది అంటే వంటగది అనేది శ్రేష్టమైన ప్రదేశము, అగ్నిదేవుడికి ఇష్టమైన ప్రదేశము. అక్కడ శుద్ధి శుభ్రత ఉండాలి. అయితే మంచం మీద తీయడం వల్ల ఏంటంటే మంచం మీద అసలు ఏ పని చేయరాదు. మంచము ఒకటి అశౌచమైన వస్తువు, అది ఓన్లీ పడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. మంచం మీద తీయకూడదు. మంచం మీద తీసినా కానీ దరిద్రం అనేది వస్తుంది. దాంతోపాటు ఆ పర్టికల్స్ ఉంటాయి కదా, ఆ పర్టికల్స్ మన శరీర భాగాల్లో ఎక్కడ కూర్చుకున్నా అది సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అది చిల్లర మల్లరగా ఎక్కడ పడితే అక్కడ వదిలేసినందువల్ల ఇంట్లో చిన్నపిల్లలు తిరిగినా అది ఇబ్బందికర, నిషిద్ధమైన అది పదార్థం. అది ఈ గోర్లు తీసాక మనం తొక్కచ్చా వాటిని? అది తొక్కకూడదు. ఆ కింద పడిపోతే అది తొక్కడం అది చేయకూడదు. ఎందుకంటారు? అది తొక్కడం వల్ల మనకి రాహు కుజ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఏ పనులు అనుకుంటామో అంటే ఆ రెండు పరాలుగాను మనకి గ్రహ దోషాలు ఎందుకు అంటే మనం అన్ని పూజలు చేస్తున్నాము, మాకు ఎందుకు ఏది కలిసి రావట్లేదంటే మీరు అన్నట్టు ఈ చిన్న చిన్న తప్పిదాలే మనకి తెలియకుండా చేస్తుంటాం. దానివల్ల రాహు ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది, కుజ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఆ తొక్కకూడదు. ఒకవేళ మనం తీయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక కాగితం పెట్టుకుని కాగితంలో తీసేసి మళ్ళీ ఉండ చుట్టేసి ఆ కాగితం పడేస్తారనమాట. ఇది ఒక ప్రక్రియ. అయితే మరి ఎక్కడ తీయాలి అంటే కనుక గుమ్మం అవతల పెరట్లో కానీ లేదా గుమ్మం అవతల కానీ బాల్కనీల్లో కానీ తీసుకోవాలి. అది ఒక స్థానంలో కూర్చుని తీసుకుని అది చుట్టి పారేయాలి. ఈ గోర్లను ఎందుకు కాగితంలోనో ఏదైనా చుట్టు పెట్టాలి అంటే కనుక ఈ గోర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల, వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ఇంకొక ప్రయోగానికి దాన్ని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. ఆ పదం చెప్పలేకే ఇంకో ప్రయోగం అని చెప్పాను అనమాట. మెయిన్ ప్రధాన కారణాలు మనకి జుట్టు, గోళ్లే. అవి తీసుకుని మనం దాచిపెట్టకపోవచ్చు, తీసుకునే వాళ్ళు మన ఇంట్లో కూడా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు కావచ్చు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా మనం అసలు ఒక కార్యక్రమం చేద్దాం రఘుప్రియ గారు, ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ ఇది. కారణం ఏంటంటే చాలా మంది అసలు ఉందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఇప్పటికీ చాలా మందిలో. అంటే బోల్డ్ వీడియోస్ వచ్చినప్పటికీ అసలు ఉందా లేదా, నిజంగా ఉంటుందా, ఇవన్నీ చేతబడులు ఉన్నాయి, వశీకరణాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, మరుగు మందులు ఉన్నాయి, ఈ చెత్తా చెదారాలన్నీ ఉన్నాయి. దాని మీద మనం తర్వాత చేద్దాము, తప్పకుండా కార్యక్రమం చేయాలి. అయితే ఇవి తీసి ఉండ చుట్టి బయట పడేస్తాము. అయితే మరి ఎక్కడ తీయకూడదు, ఎలా తీయకూడదు, ఏ వారం తీయకూడదు తెలుసుకున్నాము. అసలు గోళ్ల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక గోళ్లను మన శరీరానికి రక్షణ కవచంగా ఉంటాయి. ఇప్పుడు ఆ గోల్డే లేదనుకోండి, మనకి నాడులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ముందు టిప్స్ దగ్గర నాడులు ఉంటాయి. ఈ నాడులని ప్రొటెక్ట్ చేసేదే గోరు. గోరు మాత్రం తప్పనిసరిగా పెంచుకోవాలి. అది ఎంతంటే చిన్న మాత్రం చేత పెంచుకోవాలి. లేదు అంటే కనుక ఈ వీటిల్లోకి
ప్రమాదం జరిగి మొత్తం బాడీ అంతా పాకే అవకాశం ఉంటుంది. విష ప్రయోగాలకు కానీ విషానికి కానీ ఏదైనా మనం అన్ని పనులు చేస్తుంటాంగా, పొరపాటున ఏదైనా ఇనపది తగిలింది అనుకోండి సెప్టిక్ అవుతుంది. సో ఈ గోరు అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. తగుమాత్రంగా గోర్లు పెంచాలి ఫస్ట్ పాయింట్. దాన్ని శుభ్రత పాటించుకోవాలి. గోర్లు కొరక్కూడదు. ఈ వారాలు ఆ వారాలు అని కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఆదివారం రోజు శనివారం రోజు శుభ్రం చేసుకోవాలి. అయితే కొంతమంది కుడి చేతికి కూడా, ఎడం చేతి కంటే పోనీ ఒక అనుకుందాం, కుడి చేతికి కూడా గోర్లు పెంచుకుంటారు. అంటే మనం కుడి చేతితో అన్నం తింటాము, ఆహార పదార్థాలన్నీ వండుతాము కాబట్టి ఎడం చేతి వాటం కన్నా కుడి చేతి వాటమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేరిన బ్యాక్టీరియా మన ఆహార పదార్థాల్లోకి చేరే అవకాశం. తద్వారా ఏమవుతుంది, అన్ని రకాల చెడు ఇందులో ఉంటుందిగా, మనకి ఆరోగ్యపరంగా నష్టం అవుతుంది. ఇది ఒక అంశం. అయితే నాతో సహా అందరూ ఇక నుంచి కుడి చేతికి గోర్లు కుడి చేతికి ఎంత అందమైనా కానీ ఎంత శుక్రుడైనా కానీ, అంటే నేను అందుకే మొదట చెప్పాను, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఆలోచిస్తారు మీరే పెంచుతున్నారు కదా అంటే, నాకు చిన్నప్పటి నుంచి అండి ఇది కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏంటో గోర్లు అలా పెరిగిపోతాయి. ఏదన్నా ఒకటి ఇలా ఇప్పుడు ఇది పోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మళ్ళీ గోర్లు ఉండవు, మొత్తం తీసేస్తాను. ఇది ఉన్నంత కాలం, ఇలా పెరిగినంత కాలం నేను దాని మీద అసలు ఆలోచించను. గోర్లు ఉన్నాయి కదా వీటిని కట్ చేయాలి అని. క్లీన్ చేయడం ఇదంతా ఓకే, కానీ కట్ చేసుకోవాలి దీన్ని ఒక షేప్ అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను అస్సలు ఆలోచించని విషయం ఏదన్నా ఉంది అంటే గోర్లు అనమాట. ప్రతి 15 రోజులకు ఒకసారి దాని శుభ్రత అనేది పాటించుకోవాలి. రెగ్యులర్గా చేస్తాను, క్లీన్ చేయడం రెగ్యులర్గా చేస్తాం అన్నిటితో పాటు అది. బట్ కాన్సన్ట్రేషన్, మనం ఒక దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెడతాం కదా ఒక పనికి ఇది అని, నేను అసలు వీటిని పట్టించుకోను అనమాట. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిగతా కెమికల్స్తో కాకుండా ఉప్పు నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు పెడితే కనుక లోపల బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ఇప్పుడు మనకి శుభ్రత చేసుకోలేని పక్షంలో, అవకాశం లేనప్పుడు ఉప్పు నీళ్ళు తీసుకుని దానిలో 2 చేతి వేళ్ళ గోళ్ళు పెట్టేస్తే ఈ టిప్స్ లోకి ఆ ఉప్పు భాగం వెళ్ళి బ్యాక్టీరియా చంపేస్తుంది. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం. సో గోళ్ళ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదండి గోళ్ళ గురించి ఒక రకంగా చరిత్ర. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా నిత్యం మనం చేసే తప్పులు కానివ్వండి, నిత్యం మనం ఇవి చేయొచ్చా, ఇవి నిజమేనా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి కదా. ఈ తప్పు చేయటం వలన మనకి ఎలాంటి ఇది ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా మీకు మంచి వేదిక మెగా9 భక్తి. మీరు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన తప్పకుండా ఆన్సర్ రఘుప్రియ గారు ఇస్తారు. కార్యక్రమం తప్పకుండా చేస్తానని నేను మీకు చెప్తున్నాను. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.